audio jungle. ప్రియమైన తెలుగు ప్రజలందరికీ నమస్కారం. మొన్న నేను ఈ వీడియో పెట్టి పూర్తిగా అది నెట్వర్క్ లేక సరిగ్గా చేయలేకపోయినది. అది ఈరోజు నేను చేద్దాం అనుకుంటున్నానండి. మన విజయసాయిరెడ్డి చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు. ఒక పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా ఉంటుందో జగన్ పిచ్చి కుక్క కరిసి ఆ పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే విజయసాయిరెడ్డి జైల్లో ఉన్నాడు, చెప్పకూడు తిన్నాడు, ఏటు ముద్దాయి, ఒక తప్పుడు వెధవ. వాడు పవన్ కళ్యాణ్ శక్తుందా వాడికి? పవన్ కళ్యాణ్ కాలిగోటికి సరిపోతాడా? ఒక లుచ్చాగాడు, ఒక బేవర్స్ గాడు, ఒక దమ్మిడికి కూడా పనికిరాని వెధవ ఆ తప్పుడు కేసుల్లో జగన్కి సపోర్ట్ చేసి ఏటు ముద్దాయిగా ఉండి ప్రజల సొమ్ము దోచుకున్న వెధవలు వీళ్ళు పవన్ కళ్యాణ్ అంటారా? అంత శక్తి ఉందా వీళ్ళకి? అంత జ్ఞానం ఉందా వీళ్ళకి? అసలు ఏ మాట మీద విజయసాయి అట్లా మాట్లాడుతున్నాడు? అంత పొగరేంటి అసలు విజయసాయిరెడ్డికి? ఏం చూసుకుని మాట్లాడుతుంది విజయసాయిరెడ్డి? జగన్మోహన్ రెడ్డి చూసుకుని మాట్లాడుతున్నావా? ఇంకెంతకాలం? ఇద్దరు జైల్లోకి వెళ్తురు తొందరలోనే, ఆ టైం దగ్గరలోనే ఉంది. మీరు అనుకుంటున్నారు ఇలా తప్పుడు కూతులకు సరిపోదు. ఉల్లిపాయ ఇలాగే కూసింది ఒక యామిని అనే ఆవిడ, పావలా అని. మల్లెపూలు నలపడం తప్పితే ఏం చేత కాదు, పావలా పవన్ కళ్యాణ్ అని దెబ్బకు నోరు మూసి కూర్చుంది. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల యొక్క కెపాసిటీ. అది తెలుసుకో. అంతేగాని నువ్వు ఏదో పిచ్చిగా మాట్లాడితే సరిపోదు. ఉల్లిపాయ వలడం కూడా సరిపోడా పవన్ కళ్యాణ్? డబ్బులకు కక్కుర్తి పడుతున్నాడు పవన్ కళ్యాణ్, డబ్బులకి. నీ అసలు నువ్వు మనిషి వేరు. అసలుకి ఎలా పుట్టారు నువ్వు? మనిషి మీ అమ్మగారికి పుట్టావా లేదా పందికి పుట్టారు? ఏదైనా ఎలా? ఏం మాటలు రవి? డబ్బులు కక్కుర్తి పడుతున్న పవన్ కళ్యాణ్ ఏంట్రా? పవన్ కళ్యాణ్ ఎక్కడ ఎవరి దగ్గర డబ్బులు కక్కుర్తి పడ్డాడురా? అడగకపోయావు ఒకసారి చంద్రబాబు నాయుడిని? బీజేపీ వాళ్ళని ఎంత? మీకు ఇద్దరు ఫ్రెండ్సే కదా. బీజేపీ లోపాయ్ గారు ఒప్పందం, చంద్రబాబు నాయుడుతో లోపాయ్ గారు ఒప్పందం ఉంది, మీకు కేసీఆర్తో లోపాయ్ గారు ఒప్పందం ఉంది. మీరు అందరూ దొంగలని తెలుసు మాకు. అడగండి ఎంత ప్యాకేజ్ ఇచ్చారు వాళ్ళు. సాక్షి పేపర్ సాక్షి మీరు చెప్పడం కాదు. అసలు మీరేంటి, మీ బతుకేంటి అసలుకి? నువ్వు మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గురించి? అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తిత్వం తెలుసు అసలు నీకు? ఆయన కమర్షియల్ యాడ్స్ చేయమని ఎంతోమంది అంటపడ్డారు. 200 కోట్లు ఇస్తామని చెప్పారు కమర్షియల్ యాడ్ చేస్తే. ఆయన చేయలేదు. ఎందుకంటే అవన్నీ అబద్ధాలు. వాటిని నేను ప్రజలకి చెప్పి నేను ప్రజలను మోసం చేయలేనని ఒక మంచి వ్యక్తిత్వంతో ఆ కమర్షియల్ యాడ్స్ అనేవి నటించుకుని ఉన్నాడు. అదే ఆయన గొప్పతనం, ఆయన వ్యక్తిత్వం. అది మంచి స్టార్డమ్, మంచి పీక్లో స్టార్డమ్ వచ్చి సినిమాకి 50 కోట్లు ఆ కెపాసిటీకి వచ్చినప్పుడు ఈ సినిమా వదులుకొని నా ప్రజలు చిన్నప్పటి నుంచి అతను తపన పడ్డాడు. ఆ యోగి వేమన్ గారి లాగా, అల్లు సీతారామరాజు లాగా ఏదో చేయాలి, ప్రజలకు చేయాలి తపన తాపత్రయంతో ఆయన భవిష్యత్తుని, బంగారు భవిష్యత్తు సినిమాలు కెరీర్ స్టార్డమ్ వచ్చి కెరీర్ వదిలిపెట్టుకుని ఒక యోగిలాగా, ఒక రమణ మహర్షిలాగా ఆయన ఏదో సేవ చేయాలని తపనతో వస్తే ఆయన పట్టు ఇంత మాట అంటారు మీరు? అసలు మీరు మనుషులేనా అసలుకి? డబ్బులు కక్కుర్తి పడతారు పవన్ కళ్యాణ్ గారు. ఏం మనుషులు రాసులు మీరు? అసలుకి డబ్బులు కక్కుర్తి పడేది మీరు. ఆ కుక్కలు డబ్బులు కక్కుర్తి పడే కదరా మీరు. వేల కోట్లు దోచుకున్నారు. అందుకే ఈ జగన్మోహన్ రెడ్డి ఏమని ముద్ద, నువ్వు ఏటు ముద్ద అయ్యారు కేసులో, ఆస్తులు కూడా జప్తు చేశారు కదా. ఇంకెంతకాలం దగ్గరలో వచ్చిందిలేండి. ఇన్ని సంవత్సరాలు బీజేపీ సంకనాకి కేసు నుండి బయట జైల్లో ఉండకుండా తప్పించుకున్నారు. ఇంకెంతకాలం అటు బీజేపీ రాదు, అటు కాంగ్రెస్ రాదు. మీకు ఒక ఎంతకాలం మీరు జైల్లో ఉంటారో చూసుకుందరు. కానీ అదే ఆ టైం దగ్గరికి వచ్చింది. మీకు జైల్లో ఉండే కాలం దగ్గర పడింది. అందుకే నోటికి వచ్చిన కోతలు కోస్తున్నాం. ఇప్పటికైనా మానుకో, మంచిగా చెప్పు. ఈ చేతగానే మాటలు మాట్లాడదు విజయసాయిరెడ్డి. నువ్వు రాజ్యసభ మెంబర్ అయ్యండి, అంత చదువుకుని ఇంత నీచంగా మాట్లాడతావా? అసలు నువ్వు మనిషివేనా అసలుకి? నీ గురించి అసలు మాట్లాడడం తప్ప ఎక్కువే. ఇది మిత్రులారా విజయసాయిరెడ్డి గొప్పతనం. వాడు నెంబర్ 1 దొంగ,
420 చీటర్, ఒక చీటర్కి సహాయపడిన ఇంకో పెద్ద చీటరు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సహాయపడిన పెద్ద చీటరు, వీళ్ళందరూ 420 గాళ్ళు. వీటి వ్యక్తులు మీరు గమనించి కడపలో జగన్ సపోర్ట్ చేసినప్పుడు కడపలో జగన్ సపోర్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ కడపలో పవన్ కళ్యాణ్ జగన్కి ఎప్పుడు సపోర్ట్ చేశారండి? కడపలో పవన్ కళ్యాణ్ వచ్చి రానే కూడా చేయాలని ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కడపకు రానివని అన్నాడు. కడప గడ్డకు వచ్చాడు. అనంతపూర్లో బ్రహ్మాండమైన మన ఏమంటుందని కవాతు చేశాడు బ్రహ్మాండంగా. లక్షల మంది ఆయన ఏ జిల్లాకి వెళ్ళినా, కర్నూలు వెళ్ళినా, కడప వెళ్ళినా, అనంతపురం, చిత్తూరు వెళ్ళినా లక్షలాది మంది తరలి వచ్చి ఆయనకి ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.